రాజాసాబ్ సినిమా జనవరి 9న భారీ అంచనాల మధ్య థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటించిన సినిమా కావడంతో మొదటి రోజు నుంచే థియేటర్ల దగ్గర సందడి కనిపించింది. ప్రీమియర్లు, అడ్వాన్స్ బుకింగ్స్ అన్నీ కలిపి ఓపెనింగ్ డే చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన టాక్ మాత్రం మిక్స్డ్గా మారింది. హారర్ కామెడీగా ప్రమోట్ చేసినప్పటికీ చాలామంది ప్రేక్షకులకు కావాల్సినంత థ్రిల్ గానీ కామెడీ గానీ పూర్తిగా కనెక్ట్ కాలేదనే ఫీలింగ్ వచ్చింది. దాంతో రెండో రోజు నుంచే కలెక్షన్స్లో డ్రాప్ మొదలైంది. మొదటి 3 రోజులు ఇంకా ఫెస్టివల్ హంగామా, అభిమానుల హడావిలి కారణంగా ఓ మోస్తరు ట్రెండ్ కొనసాగింది. కానీ 4వ రోజు నుంచి అసలు రియల్ రన్ మొదలైంది. వీక్ డేస్లో సినిమా స్టామినా ఎలా ఉందో తెలిసేదప్పుడే. అక్కడే రాజాసాబ్కు అసలైన టెస్ట్ మొదలైంది. థియేటర్లలో ఆక్యుపెన్సీ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా మార్నింగ్ షోలలో సీట్లు ఖాళీగా కనిపించాయి. ఈవినింగ్ షోలు కొంతవరకు నిండినా నైట్ షోలు మాత్రం చాలా సెంటర్లలో హాఫ్ ఆక్యుపెన్సీకి కూడా చేరలేదు. ఇక 7వ రోజు వచ్చేసరికి, అంటే సినిమా రిలీజ్ అయిన వారం పూర్తయ్యే సమయానికి రాజాసాబ్ ఇండియా వ్యాప్తంగా దాదాపు 4 నుంచి 5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ మాత్రమే సాధించగలిగింది. ఒక ప్రభాస్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్ అంటే అది సాధారణంగా చాలా తక్కువగానే భావించాలి. ఓపెనింగ్ రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన సినిమా 7వ రోజుకొచ్చేసరికి సింగిల్ డిజిట్ ఫిగర్లోకి పడిపోవడమంటే ఆడియన్స్ మౌత్ టాక్ ఎంత ప్రభావం చూపించిందో స్పష్టంగా తెలుస్తోంది. 7వ రోజు ట్రెండ్ను గమనిస్తే ఉదయం షోలు చాలా చోట్ల డల్గా ఉన్నాయి. స్కూళ్లు, ఆఫీసులు ఓపెన్ కావడంతో మార్నింగ్ షోలలో ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మ్యాట్నీకి కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. ఈవినింగ్ టైంలో కొంత ఊపొచ్చినా మొదటి రోజు స్థాయిలో మాత్రం ఎక్కడా కనిపించలేదు. నైట్ షోలు కూడా చాలా చోట్ల సాఫ్ట్గా సాగాయి. మొత్తంగా చెప్పాలంటే సినిమా చూసేవాళ్లున్నారు గానీ మస్ట్ వాచ్ అన్న ఫీలింగ్ మాత్రం క్రియేట్ కాలేదు. ఇప్పటివరకు 7 రోజుల్లో రాజాసాబ్ ఇండియా నెట్ కలెక్షన్స్ సుమారు 125 నుంచి 130 కోట్ల మధ్యకు చేరుకున్నాయి. ఇది పెద్ద నంబరే అయినప్పటికీ ప్రభాస్ స్టామినా, బడ్జెట్, పాన్ ఇండియా స్కేల్ను దృష్టిలో ఉంచుకుంటే ఇది ఆశించిన స్థాయి కాదు. ట్రేడ్ వర్గాలు మొదట ఈ సినిమా వారం లోపలే 200 కోట్ల మార్క్ దాటుతుందని అంచనా వేశారు. కానీ మిక్సిడ్ టాక్ వల్ల ఆ అంచనాలు నెరవేరలేదు. 7వ రోజు కలెక్షన్స్ చూస్తే ఒక విషయం క్లియర్గా అర్థమవుతోంది. ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ కాదు, కానీ స్ట్రాంగ్ బ్లాక్ బస్టర్ కూడా కాదు. మధ్యస్థ స్థాయిలో నడుస్తూ ముందుకు సాగుతోంది. అభిమానులు, క్యూరియాసిటీతో వచ్చే ప్రేక్షకుల వల్ల ఇంకా కొంత రన్ కొనసాగుతోంది. కానీ రిపీట్ ఆడియన్స్ తక్కువగా ఉండటం వల్ల కలెక్షన్స్ నిలకడగా పెరగడం లేదు. ఇక సంక్రాంతి సీజన్లో విడుదలైన ఇతర సినిమాల ప్రభావం కూడా రాజాసాబ్పై పడింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, కామెడీ సినిమాలు థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకుంటున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా వాటివైపు వెళ్లిపోతున్నారు. దాంతో రాజాసాబ్ షోలకు కొన్ని చోట్ల స్క్రీన్లు కూడా తగ్గే పరిస్థితి వచ్చింది. కొత్త సినిమాలు రిలీజ్ అవుతుండటంతో మల్టీప్లెక్స్లలో షోల కట్ అవుతున్నాయి. ఇది కూడా 7వ రోజు కలెక్షన్స్పై ప్రభావం చూపించింది. అయితే రాజాసాబ్కు ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ప్రభాస్ పేరు మీద ఇంకా కొంత ఆడియన్స్ వస్తూనే ఉన్నారు. ఒక్కసారి చూసేద్దాం అనే మైండ్ సెట్తో చాలామంది థియేటర్లకు వెళ్తున్నారు. అదే కారణంగా 7వ రోజు కూడా పూర్తిగా పడిపోకుండా 4 నుంచి 5 కోట్ల వరకు రాబట్టగలిగింది. చిన్న సినిమాలకు ఈ నంబర్ పెద్దదే, కానీ ప్రభాస్ సినిమాకు మాత్రం ఇది డౌన్ ఫేజ్ అనే చెప్పాలి. మొత్తంగా చూస్తే రాజాసాబ్ 7వ రోజు బాక్సాఫీస్ ట్రెండ్ ఒక స్పష్టమైన మెసేజ్ ఇస్తోంది. ఓపెనింగ్ డే హైప్ మాత్రం సరిపోదు. కంటెంట్ బలంగా లేకపోతే ఆ హైప్ను నిలబెట్టుకోవడం కష్టం. మొదటి వారం పూర్తయ్యేసరికి సినిమా తన అసలైన స్థితిని చూపించింది. ఇక ముందు రోజుల్లో వీక్ డేస్లో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశమే ఎక్కువ. వీకెండ్లలో కొంత రికవరీ అయినా మళ్లీ మొదటి వారం లాంటి ఊపు రావడం కష్టం. రాజాసాబ్కు 7వ రోజు వచ్చిన కలెక్షన్స్ ఒక రియాలిటీ చెక్ లాంటివి. ఎంత స్టార్ పవర్ ఉన్నా ఆడియన్స్ని పూర్తిగా ఎంగేజ్ చేయలేకపోతే బాక్సాఫీస్ గ్రాఫ్ క్రమంగా దిగువకు జారుతుందన్న విషయాన్ని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది.